ఈ ఈ బొకే నా తరఫున నీకు ఇస్తున్నాను. ఎందుకంటే చాలా పవిత్రమైన పేరు పెట్టుకున్న మకర జ్యోతి అని, అందుకని బొకే ఇస్తున్నాను. తీసుకెళ్ళమ్మా. వెరీ గుడ్. ఏయ్ ఏమ్మా డాక్టర్, ముందుగా ఓరి మీ శీతలు నా జరగండి, ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఓకే, మరి ఇక్కడికి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, మా నితిన్ ఫ్యాన్స్కి, అలాగే నా ఫ్యాన్స్కి, అయ్య బాబా ఎంత సౌండ్ ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజున ఓ చిన్నదానా నీకోసం అని నితిన్ ఈ బ్యానర్లో ఇది హ్యాట్రిక్. ఫస్ట్ సినిమా మీ అందరికీ తెలుసు, ఇష్క్, డైరెక్టర్ విక్రమ్ గారు, గుండె జారి గల్లంతైంది విజయ్ గారు. ఇప్పుడు ఓ చిన్నదానా నీకోసం కరుణాకరన్ గారు. అయితే కరుణాకరన్ గారు మొదటి చిత్రం నేను యాక్ట్ చేశాను, అది తొలి ప్రేమ. ఈయన అప్పుడే చెన్నై నుంచి దిగాడు, తెలుగు అసలు రాదండి. మొత్తం సీన్ అంతా తమిళ్లో చెప్పేవాడు నాకు. నా పక్కన వేణుమాధవ్ ఉండేవాడు, అన్న ఏమంటున్నాడైనా అనేవాడు. అరే ఇదంట్రా మ్యాటరు అని చెప్పేవాడిని. కానీ తమిళ్లో చెప్పినా కూడా వాడికి అర్థం కాకపోయినా అంటే ఆయనకి ఆపోజిట్లో ఉన్న ఆర్టిస్ట్ కానీ, టెక్నీషియన్ కానీ, హీరోయిన్ కానీ, హీరో కానీ ఎవరైనా సరే అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే అంత హైపర్ ఉన్న యాక్టింగ్ ఎలాగా చెప్తే అర్థమవుతుంది అనే డైరెక్టరు కరుణాకరన్ అండి. ఆ విషయం స్టార్టింగ్ నాకు బాగా గుర్తుంది. అప్పుడు మానిటర్ ఉండేది కాదు. ఎలా ఉండేదంటే, మీకు అర్థమైపోయింది కదా, ఓకే రెడీ 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 రెడీయా, స్టార్ట్ కెమెరా యాక్షన్ అనేవాడు. కరెక్ట్గా చెప్తే కట్ చేసేవాడు కాదు. యాక్షన్ అని చెప్పిన తర్వాత రాంగ్ అని చేస్తే అని వచ్చేవాడు, డబ్బాలు రాలే చూపినట్టే. సో అలా వచ్చి ఈయన నేను అనుకున్న డెఫినెట్గా తమిళనాడులో భారతీ రాజా గారు ఎంత గొప్ప డైరెక్టర్లో, తెలుగు ఫీల్డ్లో అంత గొప్ప డైరెక్టరు కరుణాకరన్. ఎందుకంటే సీతాకోక చిలుక సినిమా నేను యాక్ట్ చేసేటప్పుడు భారతీ రాజా గారు ఆ రేంజ్ ఉండేది. మళ్ళీ ఇప్పుడు తొలి ప్రేమ తర్వాత మరి పవర్ స్టార్ గారి హ్యాండ్ ఆశీర్వాదం. దాదాపు నాకు తెలిసి ఒక 20 సినిమాలు అయిపోయినాయా డైరెక్టర్ గారు? 10, 9? లక్కీ నెంబర్, మామూలు విషయం కాదు. సో ఇది 9వ సినిమా, లక్కీ నెంబర్ కాబట్టి డెఫినెట్గా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలాగే మరి నితిన్ని ఇంట్రొడ్యూస్ చేసిన డైరెక్టర్స్ కానీ, తేజ గారు యాక్షన్ అంటే ఏమాత్రం తక్కువ కాదు. నితిన్ నా విధానంలో చూపిస్తానని చెప్పేసి దిల్ అనే సినిమా తీసి చాలా అద్భుతమైన హిట్ ఇచ్చారు వివి వినాయక్ గారు. అలాగే ఆ సినిమాతోటి యాక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, డాన్స్ కానీ చేయించారింది గొప్ప డైరెక్టరు శ్రీ రాజమౌళి గారు. అలాగే రాఘవేంద్ర గారు, ఎంతోమంది డైరెక్టర్స్. అంటే తన లక్ ఏంటంటే ఆ టైంలో పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర ఛాన్స్ రావటం, తను చేయటం. అంటే తనకి ఏమైపోయిందంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక రకంగా ఉంటారు. సో ఈ డైరెక్టర్ ఒక రకంగా, ఆ డైరెక్టర్ ఒక రకంగా ఇలా చేయించి మంచి పాలిష్ చేసి జస్ట్ రీసెంట్గా వదిలారు. 2012 ఇష్కు, 2013 గుండె జారి గల్లంతైంది, 2014 ఓ చిన్నదానా నీకోసం. అందమైన హీరోలు మనకి చాలామంది ఉన్నారండి. అలాగా చూసుకుంటే అందమైన హీరోల్లో నితిన్ ఒకడు. చాలా అందగాడు, హైటు, మంచి ఫైట్సు, మంచి డాన్సు. అంటే ఇది నేను చేయలేను, ఇది కష్టం అని కాదు, కష్టపడతాడు. ఇటీవల మధ్యకాలం మేము స్పెయిన్లో షూటింగ్ చేస్తుంటే బయట సినిమా కాదు, సొంత సినిమా అని కాదు, తను సొంతంగా ఏ ఆర్టిస్ట్ వచ్చినా కూడా చక్కగా చూసుకోవటం. ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రుల ఒక పెంపకం నితిన్కి చాలా అద్భుతమైన పెంపకం. ఫాదర్ అంటే చాలా గౌరవం, అక్కంటే చాలా గౌరవం, ఆర్టిస్టులు అంటే గౌరవం. ఏదో నేను హీరో,
వచ్చానా, వర్క్ చేశానా, వెళ్ళిపోయానా అంటే మిగతా హీరోలు అలానే కాదు. తను చాలా వచ్చిన వాళ్ళందరినీ చాలా అద్భుతంగా చూసుకోవటం. సో డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్. మిస్టీ మా హీరోయిన్ చాలా మంచి అమ్మాయి అండి, చాలా అద్భుతమైన అమ్మాయి. మనం ఏం చెప్తామో అది యాక్ట్ చేసి వెళ్ళిపోతుంది. కాకపోతే ఈ అమ్మాయి దగ్గర డ్రాబ్యాక్ ఏంటంటే గ్యాప్ దొరికితే నిద్రపోతుంది, లేకపోతే ఆకలి అంటది. సో మొత్తానికి వాళ్ళు ఏం కావాలంటే అమ్మాయికి అది పెట్టారు. ఆ అమ్మాయి కూడా చక్కగా యాక్ట్ చేసింది. మిస్టీ అంటే తీపి. తీపి అంటే బెల్లం ఎక్కడుంటే చేమలు అక్కడికి వస్తాయి. సో ఈ సినిమా తర్వాత ఆ అమ్మాయి ఎక్కడుంటే చేమల్లాగా అలాగా మన యూత్ కుర్రోళ్ళు. ఈ అమ్మాయి ఆల్రెడీ హిందీ సినిమాలో యాక్ట్ చేసిందండి. అది కాంచి అని ద గ్రేట్ డైరెక్టర్ సుభాష్ ఘై గారు డైరెక్షన్లో చేసింది. మళ్ళీ ఆ సినిమా చూసి మా డైరెక్టర్ గారు బాంబే వెళ్ళి కత్తి లాంటి ఫిగర్ ఎవరంటే మిస్టీ కనిపించింది. సో మొత్తానికి మరి ఏ భాషలో అమ్మాయికి చెప్పారో నాకు తెలియదు, కానీ ఈ సినిమా ఒప్పేసుకుంది, స్పెయిన్ వచ్చేసింది, వర్క్ చేసేసింది. వెరీ గుడ్ మిస్టీ, ఆల్ ది బెస్ట్. నీ శీతల కర్గజ్జం. అండ్ అలాగే ఈ అవకాశం కల్పించిన మీకు, సుధాకర్ రెడ్డి గారికి, అలాగే దిల్ రాజు గారికి, ఎంతోమంది ఇక్కడ వచ్చున్నారు. ఇందా నుంచి ఆయన చేతులు కట్టుకొని నన్నే చూస్తున్నారు. నన్ను చూస్తున్నా, ఈ అమ్మాయిని చూస్తున్నా. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ద గ్రేట్ డైరెక్టర్ బాపు గారు మనవరాలు. ఎస్, ఇది వాస్తవం. చెప్పావా? తెలియదు కదా, చెప్పాలి. తర్వాత అత్తారెడ్డికి దారేదిలో ఒక అద్భుతమైన క్యారెక్టర్, మంచి నటీమణి. అండ్ తనకి హాబీ యాంకరింగ్ చేయడం. వాళ్ళ హస్బెండ్ ఒక మంచి కాదు. ఓ చిన్నదాన్న టైటిల్కి నువ్వు ఎందుకు వచ్చావు యాంకర్గా నేను అడుగుతున్నాను. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడ ఓ చిన్నదానా నీకోసం అని చెప్పేసి ఆయన వచ్చాడు కదా మీ ఆయన. ఫస్ట్ టైం నేను ఎక్కడ చూశాడు ఆయన? చెప్పు అడగటం కాదు, నేను నిన్ను అడుగుతున్నాను. మా ఆయన నన్ను పెళ్లి చూపుల్లో చూశారు. ఇంకో మాట చెప్పు. లేదు, నేనే ఆయన చూసుకున్నా భయ్. ఏంటిది? అదేదో నాకు చెప్పుంటే నేను చూసుకున్నాను కదా. అంటే మీరు క్రీస్తు పూర్వం అని ఆగాను తప్ప, లేకపోతే అబ్బే ఫస్ట్ నేనే ఉండదని. వెల్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఐ వుడ్ లైక్ టు కాల్ విజయకొండ గారు, గుండెజారి గల్లంతైంది డైరెక్టర్. అండ్ అలాగే గుండెజారి గల్లంతైందిలో ఇంచక్కటి పాటకి